చాలా ఈజీ అండ్ టేస్టీగా మనం ఇలా పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లోకి కానీ, మార్నింగ్ టిఫిన్‌లోకి కానీ ఈజీగా స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ చేసుకోవచ్చండి. నా పేరు శైలు. శైలస్ కిచెన్‌కి స్వాగతం. ఇక్కడ నేను ఇలా బ్రెడ్ పీసెస్ అనేది తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ కానీ కొంచెం ఎరడుపాటి ప్లేట్ కానీ తీసుకోండి. దాంట్లోకి ఇక్కడ నేను ఒకదాని తర్వాత ఒకటి 3 కోడిగుడ్లను అయితే పగలగొట్టి వేసుకుంటానండి. అలాగే ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ షుగర్ కూడా ఇలా వేసుకుంటాను. వేసుకొని ఇది పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఈ కోడిగుడ్లు 3 బాగా కలిసిపోవాలి. చూడండి ఈ విధంగా కలిసిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ పాలు అనేది కలుపుకుంటానండి. ఇలా కలుపుకొని పూర్తిగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకుందాం. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను నెయ్యి అనేది ఇలా వేసి పూర్తిగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటానండి. అలాగే మనం ఫస్టే కలిపి పెట్టుకున్నాం కదా ఇలా కోడిగుడ్డు మిశ్రమాన్ని, దీంట్లోకి ఇక్కడ నేను ఒక బ్రెడ్ అనేది ఇలా వేసి డిప్ చేసి తీసుకుంటానండి. ఇలా రెండు వైపులా ఇది కోటింగ్ అనేది వేసుకోవాలి. ఆ పైన మనం కొంచెం వేడైన తర్వాత ఇక్కడ ప్యాన్ మీద అయితే వేసుకుంటానండి. అలాగే మరో బ్రెడ్ని కూడా డిప్ చేసి ఇలా వేసుకుంటానండి. ఒకవైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపుని కూడా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇలా చూడండి ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇవి చాలా యమ్మీ అండ్ టేస్టీగా చాలా బాగుంటాయండి, డిఫరెంట్గా ఉంటాయి. సో పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి. అలాగే పిల్లలకి మనం కంపల్సరీగా రోజుకి ఒక కోడిగుడ్డన్నా పెట్టాలండి. రోజు ఉడకబెట్టి పెడితే వాళ్ళకి కూడా బోర్ కొట్టేస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళకి కూడా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా రోజుకి ఒక 2 కోడిగుడ్లన్నా తింటూ ఉండాలి. ఎందుకంటే కోడిగుడ్లో మనకి ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. అలాగే రోజు ఒకేలాగా ఆమ్లెట్ వేసుకొని తింటే బోర్ కొట్టేస్తుంది కదా. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.